అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమ. ఏప్రిల్ నెల 2వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం కృతిక, కర్ణం భవ పాలవ, పక్షం శుక్లపక్షం, యోగం ఆయుష్మాన్, రోజుమా బుధవారం, జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. రాహుకాలం వచ్చి మధ్యాహ్నం 12:25 నుండి 1:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుండి ఉంటుంది. యమగండం ఉదయం 7:44 నుండి 9:15 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజున మీరు జీవితం కల్లా అందమైన రోజుగా మార్చుకోండి. ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు, కానీ మీరు సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయోజనమైన రోజు. దీర్ఘకాలిక ఆరోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు అధిక ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. మీ పిల్లలు సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. ప్రేమ అద్దులకు అతీతం, దానికి పరిమితి లేవు. వీటిని మీరు గతంలో విని ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు స్వయంగా అనుభూతి చెందనున్నారు. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది. ఎటువంటి సమాచారం లేకుండా దూర బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది. నవ్వించే బంధువులు కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. బహుకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త దూర బంధువు నుండి అందడం వల్ల మీ కుటుంబం అంతటికీ కూడా ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగించగలదు. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తి సంప్రదించి రోజు మొత్తమైనదిగా మార్చుకోండి. మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఎంతో ఉన్నట్టుగా మేధావిగా మారిపోతాడు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది. మీకు ఇష్టమైన పుస్తక పఠనం లేదా మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈరోజు సమయంను వాడుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండా మీకే చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. మీరు ఆరోగ్య సమస్య వల్ల ఒక ముఖ్యమైన పని వల్ల వెళ్ళకపోవడంతో కొంత వెల్తిలాగా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఇక నుండి అయినా సరే ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరిస్తుంది. ఆరోగ్యం బాగోలేని బంధువులకు ఎదురు చూడడానికి వెళ్ళండి. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది. పనిచేసే చోట తలెత్తే కష్టాల సమస్యలకు సరైన మెలకువ ఉద్యోగుల నుండి సహాయం అందగలదు. అది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవన్నీ వాయిదా పడతాయి. అవన్నీ మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు పథకం ఈరోజు మీ పనులు చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు. మీ ప్రేమైన వారు రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి. ఈరోజు మీరు పూర్తి విషయంలో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే పని కంటే సగం పనిలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మీకు వెసులుబాటుగా ఉంటుంది. మీకు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంత అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి.
మీ ఉద్యోగంలో మీ పని పూర్తి చేయడంలో మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూడగలరు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉన్నది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. మీ ప్రియమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపుల్లో సందర్శిస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానంలో అనుభవిస్తారు. ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకుంటే అనవసరం. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెట్రా పిట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవర్షపు అంచుల్లో చవిచూస్తారు. ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రుడిని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమ్మది వేసుకుంటారు. మీ శ్రీమతితో కుటుంబ సభ్యుల సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలకు కూడా అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి. ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస నుండి కూడా దూరంగా ఉండండి. వీరు కానీ ఎవరైనా స్నేహితులకు మాదిరిగా చూస్తే మాత్రం వారిని జీవితాంతాన్ని నమ్ముతారు. అలాగే వారు ఎటువంటి మోసం చేసినప్పుడు తట్టుకోలేరండి. అంటే ఉన్నది ఉన్నట్టుగా వెంటనే వారి ముఖాన్ని అడిగేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. ఎటువంటి విషయాలను కూడా భయపడరు, తొందరగా తప్పు చేయరు. తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు చేస్తామని చెప్పి ముక్కుసూటిగా ఇప్పటికప్పుడే వీరు ఒప్పేసుకుంటారు. అలాగే రాశివారు ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడతారు. అలాగే స్నేహపూర్వకంగా మాట్లాడడమే కాదండి, వీరికి ఏదైనా కానీ అంటే కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ ఎవరైనా కష్టంలో ఉన్న వారిని చూసినా కూడా వెంటనే చెల్లించిపోతారు. అప్పటికప్పుడు వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని అయితే వీరి ద్వారా వారికి అందే విధానంగానైతే చేస్తారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అలాగే ఈ వృశ్చిక రాశి వారు అనేక రంగంలో కూడా రాణిస్తారు. ఈ సమయంలో వీరికి సోదరీముల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు మరో 2 రోజులలో రాశి వారికి విద్యార్థులైతే మరి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి, చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. అదే విధంగా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి సంచారం చేయడం వలన వీరికి ఈ వృశ్చిక రాశి వారికి రాజయోగం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీరికి ఉగాది సమయంలోనైతే
పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొత్త సంవత్సరంలో పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో మీకు రేపు పూర్తవుతాయి. దరిద్రం అంటే ఎప్పుడు నుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ సమయంలో ఇల్లు కట్టుకుంటారు.